Question. ఏ అంతరిక్ష సంస్థలు ఇటీవల చంద్ర మిషన్ల కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి? Option A. నాసా మరియు రోస్కాస్మోస్. Option B. సిఎన్ఎస్ఏ మరియు జేఏఎక్స్ఏ. Option C. ఇసా మరియు ఇస్రో. Option D. ఇస్సే మరియు ఇస్రో. The correct answer is. ఇసా మరియు ఇస్రో. Question. EU, సింగపూర్ డిజిటల్ వాణిజ్య ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? Option A. ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు తగ్గించడం. Option B. కామర్స్ వేదికలను ప్రోత్సహించడం. Option C. డేటా ప్రవాహాలను మరియు డిజిటల్ అవకాశాలకు ప్రాప్తిని భద్రపరచడం. Option D. డిజిటల్ కరెన్సీలను ప్రామాణీకరించడం. The correct answer is. డేటా ప్రవాహాలను మరియు డిజిటల్ అవకాశాలకు ప్రాప్తిని భద్రపరచడం. Question. ప్రపంచ బ్యాంకు చీఫ్ అజయ్ బంగా పేర్కొన్న ప్రకారం, విక్షిత్ భారత్ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యాన్ని ఈ క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? Option A. గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం. Option B. మెట్రోపాలిటన్ నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. Option C. భారతదేశానికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించడం. Option D. విదేశీ పెట్టుబడులను పెంచడం. The correct answer is. భారతదేశానికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించడం. Question. రాష్ట్ర విభజన చట్టంలో అమరావతిని రాజధాని పేరుగా చేర్చడానికి ఏ రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదనను ఆమోదించింది? Option A. తెలంగాణ. Option B. తమిళనాడు. Option C. ఆంధ్రప్రదేశ్. Option D. కర్ణాటక. The correct answer is. ఆంధ్రప్రదేశ్. Question. విద్యారంగంలో నెక్ట ప్రాజెక్ట్కు సిఐపిఎస్ ఇన్నోవేషన్ అవార్డు 2024ను ఇటీవల ఏ సంస్థ ప్రదానం చేసింది? Option A. యునెస్కో. Option B. ప్రపంచ బ్యాంకు. Option C. చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మరియు సప్లై. Option D. నీతి ఆయోగ్. The correct answer is. చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మరియు సప్లై. Question. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ట్రై చేసిన ప్రాథమిక సిఫార్సు ఏమిటి? Option A. గ్రామీణ ప్రాంతాలకు రాయితీతో కూడిన ప్రాప్యత. Option B. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం ఫ్రేమ్వర్క్. Option C. పౌరులందరికీ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం. Option D. విదేశీ ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రొవైడర్లపై నిషేధం. The correct answer is. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం ఫ్రేమ్వర్క్. Question. పరస్పర రక్షణ నిబంధనను కలిగి ఉన్న ఫ్రాన్స్తో ఇటీవల ఏ దేశం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? Option A. జర్మనీ. Option B. ఇటలీ. Option C. పోలాండ్. Option D. స్పెయిన్. The correct answer is. పోలాండ్. Question. భారతదేశ అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్స్పకేతో ఏ రాష్ట్రం భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. తమిళనాడు. Option B. కేరళ. Option C. కర్ణాటక. Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is. కర్ణాటక. Question. భారతదేశం ఏ దేశానికి బెయిలౌట్ ప్యాకేజీకి సంబంధించి ఇమ్కి తన వాదనను వినిపించాలని యోచిస్తోంది? Option A. శ్రీలంక. Option B. బంగ్లాదేశ్. Option C. పాకిస్తాన్. Option D. నేపాల్. The correct answer is. పాకిస్తాన్. Question. వాకీ-టాకీలను అక్రమంగా విక్రయిస్తున్న 13 కామర్స్ సంస్థలకు ఏ సంస్థ నోటీసులు జారీ చేసింది? Option A. ట్రై. Option B. సిబిఐ. Option C. సిసిపిఏ. Option D. ఎడ్. The correct answer is. సిసిపిఏ.